Welcome to 24 Spot News. నేను మీ చిరతనగండ్ల వాసు, బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు నన్ను నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 50 మంది బహుజన సమాజ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ నెల 18 గురువారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం లాడ్జ్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ వేయడానికి బయలుదేరుతా ఉన్నాం. కావున బహుజన సమాజ్ పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా వేలాదిగా పాల్గొని గుంటూరు తూర్పు నియోజకవర్గం అభ్యర్థి గోడవల్లి మణికుమారి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి నేను మీ చిరతనగండ్ల వాసు ఇరువురము కలిసి ఒకే రోజు ఒకే సమయానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్లు వేస్తున్నాము. ఆ నామినేషన్ల కార్యక్రమానికి వేలాదిగా గుంటూరు నగరంలో ప్రజలు పాల్గొని మమ్మల్ని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించి శాసనసభకు పంపించాలని గుంటూరు నగర ప్రజలకి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలు అసెంబ్లీకి వెళ్ళి పేద ప్రజలు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలి, కానీ ధనస్వామ్యంలో ధనాన్ని ఖర్చు పెట్టి గెలిచేటువంటి ప్రజాప్రతినిధులు పేద ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శంకర్విలాసు ఫ్లైఓవర్ బ్రిడ్జి, అలానే శ్యామల్ నగర్ ఆర్ఓబి అంటే అండర్ రైల్వే బ్రిడ్జి కూడా నిర్మాణం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నన్ను గనక ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గెలిపించి శాసనసభకు పంపిస్తే మొదటి సంవత్సరం 2 బ్రిడ్జిలకి శంకుస్థాపన చేయిస్తాను, 2వ సంవత్సరం 2 బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయిస్తాను. అలా చేయించలేని పక్షంలో 25వ నెలలో నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, ఇన్నాళ్ల ప్రజాస్వామ్యంలో పేద ప్రజలు పేదలుగానే ఉంటున్నారు. ఈ పేద ప్రజలు సమస్త జీవన రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే దానికి ఏకైక మార్గం డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పేద ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులుగా, అంటే ఎమ్మెల్యేలుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, ఎంపీలుగా పేద ప్రజలు ఎన్నికవ్వాలి. దీనికి ఒకటే మార్గం, ప్రజలందరూ కూడా పేద ప్రజలకు మాత్రము బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకి మాత్రమే ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని గుంటూరు జిల్లాలో 7 అసెంబ్లీల నుంచి, గుంటూరు పార్లమెంట్ నుంచి గెలిపించి గుంటూరు జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా పేద ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ప్రజలు నివసించేటువంటి ప్రజలు ఇంకా మురికివాడలుగానే మిగిలిపోయాయి. మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, చిన్నపాటి వర్షం పడితే మురుగునీటి పారుదల లేదు, మంచినీళ్లు సరిగా అందడం లేదు, అలానే వీధి లైట్లు లేవు, ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు గుంటూరు నగర పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. ఈ సమస్యలన్నింటినీ కూడా నేను అవగాహన చేసుకుని బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో నాకు ప్రజలు అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపించిన పక్షంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవలో ఉండి ప్రజలకు సేవ చేస్తాము. ధనస్వామ్యం నుంచి ఎన్నికైన వాళ్ళకి ఆ అవకాశం ఉండదు. ఆ ధనస్వామ్యంలో ఉండే పార్టీలు, ఆధిపత్య కుల పార్టీలు ఆ పార్టీలకి బానిసలుగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ మేము మాత్రం స్వతంత్రంగా బహుజన భావజాలంతో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులందరూ కూడా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో సామాన్యుడిని, ఒక పేదవాడిని, ఒక చదువుకున్న విజ్ఞానవంతుడిని శాసనసభకి వెళ్లకుండా ఈ రాజకీయ పార్టీలు ధనస్వామ్యంతో నింపేస్తా ఉన్నాయి. అలా కాకుండా సామాన్య మానవుడు కూడా ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో సులువుగా పాల్గొవాలి. అంటే ధనం లేకుండా, ధనం ఖర్చు లేకుండా ఎన్నికల కమిషన్ ఎన్నికల సిఇఓ గారు భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఖర్చుకి లోబడి ఖర్చు పెట్టి ఆ విధంగా ప్రజాప్రతినిధులుగా పేద ప్రజలు ఎన్నికవడానికి అవకాశం కల్పించాలని ఈ ఎన్నికల్ని ఒక సవాలుగా తీసుకొని పేద ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడానికి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలను ఉపయోగించుకోవాలని ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్.